హాయ్, హలో. ఎక్కడికి వచ్చాము? క్యూ. ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఇట్స్ అవర్ డేట్ టైం. డేట్కి వచ్చాం. డేట్స్కి వచ్చాము. ఏం ఆర్డర్ చేసుకున్నారు? కాఫీ. కాఫీ తాగండి. హే వావ్. సో ఇది ఫేవరెట్ ఇది. క్యూ. స్టార్ బక్స్ కన్నా నాకు ఇష్టమైన కాఫీ క్యూలోనే ఉంటుంది. కెఫ్ ఏంటది? కెఫీన్. మై ఫేవరెట్ అనమాట. అసలు స్టార్ బక్స్ కూడా నాకు నచ్చదు, అంత ఇష్టం ఈ క్యూ కాఫీ అంటే. అండ్ వాళ్ళది ఫ్రాంచైజీ. అంబియన్స్ కూడా బాగుంది. ఎస్. సో ఎలా ఎంజాయ్ చేసావు నీ ఈరోజు డేని చాలా బాగా ఎంజాయ్ చేశాను. యానివర్సరీ. ఏమేం చేసావు? హాయ్ మా పీపుల్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో ఈరోజు మా యానివర్సరీ 3rd అయిపోయి 4th వచ్చింది. పాపం 3 సంవత్సరాలు నన్ను చాలా భరించిన మా ఆయన గారికి చాలా థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ నేను కూడా చాలా చేశాను కాబట్టి మా ఆయన నాతో ఉన్నారు, లేకపోతే ఉంటారేంటి. సో మేము ఈరోజు కాఫీ డేట్కి వచ్చామన్నమాట. మై ఫేవరెట్ క్యూ. నా కాఫీ వెనకాల ఉంది. ఫోన్ని ఆడించడానికి కావాలి. It's all yours. ఐ థింక్ మీ కాఫీ సో నా కాఫీ ట్రై చేదుగా ఉంటుంది. నేను దానిలో మా కాఫీ అంటే జనరల్గా చేదుగా చాలామంది అది ఇష్టపడతారు. నాకు చేదు కాఫీ నచ్చదు. నా కాఫీ అంటే ఫుల్ షుగర్ వేసేయాలి అంత. సో మొత్తానికి ఈరోజు మేము కనిపిస్తున్నాం కదా. సో ఈరోజు మేము మధ్యాహ్నం వరకు కబుర్లు చెప్పుకున్నాం ఇంట్లో కూర్చుని అందరం, ఫ్యామిలీ అందరం కలిసి. సాయంత్రం 6 గంటలు లేసాం. ఈరోజు మన యానివర్సరీ కదా అని చెప్పేసి. పొద్దున్న ఏం చేశారు? పొద్దున్న మా అత్తయ్య గారెలు చికెన్ చేశారు. ఫుల్గా కుమ్మేశాను ఈరోజు అయితే నేను. ఎవ్రీ ఇలాంటి బర్త్డేస్కి యానివర్సరీకి మా అత్తగారు మాత్రం ఇంట్లో ఏ స్పెషల్ చేయకుండా ఉండరు. సో ఫుల్ కుమ్మేశాను. అందుకని తినడానికి వద్దామన్నా నేను ఏమొద్దు, బయటకి జస్ట్ ఒక కాఫీ డేట్కి వెళ్దామని చెప్పేసి ఇంకా అలా డిసైడ్ అయితే వచ్చామమ్మా. సో ఇంకా అలాగ అయింది. సాయంత్రం మేము ఓకే, నేను నా అవుట్ఫిట్ చూపించాను. ఇంకా బయలుదేరి ఇటు వచ్చామన్నమాట. మేము కేక్ కటింగ్ చేసాము. 6 కేక్ కటింగ్ చేసింది ఈరోజు మా యానివర్సరీ. సో లెట్ మీ షో యూ అవుట్ఫిట్. హాయ్ బిజినెస్ ఉమెన్. Pants from Zara. Shirt from షిట్. Shirt from Marks and Spencer. అది ఏంటది మర్చిపోయాను. మార్క్ అండ్ స్పెన్సర్స్. అదే కదా. Spencer. మార్క్స్ అండ్ స్పెన్సర్. చెప్పులు ఫ్రమ్ చుంబక్. Inch 5. నీ అంక. Inch 5. ఓకే, సో బాగున్నా. గివ్ సమ్ ఫోజెస్. సో దిస్ ఈస్ మై హస్బెండ్స్ కాఫీ. దిస్ ఈస్ మై కాఫీ. నా కాఫీ జస్ట్ అలాగా ఏంటంటే ఫోను అడ్డు పెట్టడానికి తప్ప నా కాఫీ నేను తాగడానికి ఉండదు. సో నాకు ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది. నచ్చింది. బేసికలీ ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాం అన్నమాట. యాప్ 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 యాప్. సో ఈరోజు మా యానివర్సరీ. ముచ్చటగా మొన్న అత్తయ్య పక్కింటి బాగా పడితే చెప్తున్నారన్న. ముచ్చటగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది మాకు. సో మన ఇద్దరం ఎలా కలిసాము? మన లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? Of course,
మ్యారేజ్ చాలా మంది మనది లవ్ మ్యారేజ్ అని అనుకుంటారు కానీ కాదు, అది అరేంజ్డ్ మ్యారేజ్. అసలు మన ఇద్దరు ఎలాగ అరేంజ్ అంటే ఎవరు ఏంటి? అదంతా చెప్పాలంటే కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాం. ఓకే, లెట్స్ హ్యావ్ కాఫీ విత్ ఆశ్రిత. ఏమైంది, ఏదో చేస్తావు ఇప్పటి వరకు? అసలు నిజంగా ఒక్క సింపుల్ ఇదిగోండి ఇక్కడ నుంచి బయట మనం ఎన్ని కేఫ్లకు వెళ్ళామండి. అసలు ఇదివరకు నేను బ్లాగ్ స్టార్ట్ చేయలేదు కానీ అబ్బా ఇప్పటికీ హైదరాబాద్లో ఒక 10 to 12 కేఫ్స్కి వెళ్ళి ఉంటాం కొద్ది కదా. సో ఆల్మోస్ట్ చాలా మట్టుకు కవర్ చేసాము. కెఫేస్ నాట్ కేఫ్, యాక్చువల్లీ మేము కేఫ్ అంటే ఒక పర్సన్ చెప్పారనమాట. ఇట్స్ నాట్ కేఫ్, ఇట్స్ కెఫే. సో చాలా కెఫేస్ కవర్ చేసాము, ఇంకా వెళ్ళాలి. మేము పెళ్ళి ముందు నుంచి ఇప్పటి వరకు అన్ని కేఫేస్కి కవర్ చేసుకుంటానే వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఆరు పుట్టిన తర్వాత ఇంకా ఈ టైంలో నేను గుడి వెళ్ళిన టైంలో చాలా కేఫేస్ వచ్చినాయి, అన్ని కవర్ చేయాలి, అన్నిటికీ వెళ్ళాలి. ఎప్పుడు గుడం గుడం అంటావు కదా, అసలు గుడం అంటే ఏంటి? గుడం అంటే ఏంటో అందరికీ తెలుసు, తాడేపల్లి గుడి. మై మదర్స్ ప్లేస్, మై అమ్మమ్మస్ ప్లేస్. కుంకుడికి అది కూడా అదే. మై అత్తమ్మస్ ప్లేస్. బేసికల్గా అరేంజ్డ్ మ్యారేజ్. మమ్మీ చిన్నప్పుడు, మా మమ్మీ చిన్నప్పుడు, మా అత్తమ్మ చిన్నప్పుడు ఇద్దరు ఇంటి పక్క పక్కన ఉండేవారు అనమాట. సో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్, మా డాడీని బేసికల్గా మా అత్తమ్మ అన్నయ్య అని పిలిచేవారు. అలా పక్క పక్కన ఉండేవారు. సో మన ఇద్దరం ఎప్పుడైనా కలిసామా? అసలు అప్పటికి మీరు పుట్టలేదు, నేను పుట్టలేదు అప్పటికి. ఓకే, పోనీ తర్వాత కలిసామా? మా అక్క మా అన్నయ్య పుట్టలేదు, నేనైతే పుట్టలేదు అప్పటికి. కాదా, జనాలు అందరూ అనుకుంటున్నారు బావ మరదలు అనుకుంటారు కాబట్టి రిలేషన్ బట్టి మన ఇద్దరం బావ మరదల్లోనే అవుతాం. ఆ తర్వాత మనం పెద్ద అయిపోయిన తర్వాత మీకు సంబంధాలు చూస్తున్నారు. ఆబ్వియస్లీ నాకు సంబంధాలు చూడట్లేదు, ఎందుకంటే నేను పెళ్లి చేసుకోను అని కూర్చున్నాను. సో మీకు సంబంధాలు చూస్తున్నాను. అలాగే నాకు సంబంధం వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే నేనే అది మా అత్తమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు. సో అలా కనెక్ట్ అయ్యి మనకి పెళ్ళి అయిపోయింది. సో బేసిక్లీ నువ్వు లవ్ మ్యారేజ్ ఎంకరేజ్ చేస్తావా, అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అంటే అమ్మాయిని అబ్బాయి ఇద్దరు కలిసి గోతులో దిగుతారు. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి పేరెంట్స్ కలిసి ఇద్దరిని గోతులో ఏదైనా ఒకటే. జోక్సే పాట. అరేంజ్డ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అనేది నాకు దాని మీద ఒపీనియనే లేదబ్బా. ఏదైనా ఒక మ్యారేజ్ అంటే ఇంకా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇంకంతే, ఇంకా అదే, ఇంకా మనకి వేరే ప్రపంచం లేదు. ఇంకా హస్బెండ్ వైఫ్ పెళ్ళయిందంటే ఇంకంతే. పిల్లల్ని కన్నా ఒక ఫ్యామిలీని క్రియేట్ చేయడం, హ్యాపీగా ఉండడం, ఆ హ్యాపీనెస్ అనేది మనలో మనం క్రియేట్ చేసుకోవడం. అది ఏ మ్యారేజ్ అయినా లవ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నౌ ఐ విల్ ఆస్క్, ఏం అడగాలి? నాకు మీ గురించి నాకు అన్నీ తెలుసు, ఏం అడగాలి అనేది కూడా నాకేం తెలియట్లేదు. సో నాలో మీకు సరే వద్దు జనాల కోసం. మరి ఏంటి నా ఫేవరెట్ కాఫీ, నేను తాగుతున్న కాఫీ గురించి చెప్తాను. గట్టిగా కొంచెం. నేను తాగుతున్న కాఫీ గురించి చెప్తాను. దిస్ ఇస్ వియత్నామీస్ ఐస్డ్ కాఫీ. వియత్నామీస్ ఐస్డ్ లాటే. ఓకే. సో వియత్నామీస్ కాఫీ అంటే బేసిక్గా అందరూ భయపడతారు, బట్ ఇట్స్ భయపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ దట్ షేడీ లైక్ మై వైఫ్ ఫీల్స్. ఇట్స్ జస్ట్ కాఫీ విత్ కండెన్స్డ్ మిల్క్ and then iced milk. That's all. About my favorite coffee? It's basically your favorite coffee is made up with ice cream. And then coffee brewed, fresh brewed coffee, and then milk. Okay. నాతో మీ లైఫ్ ఎలా ఉంది? It's iced chill. ఎన్ని కెఫే అన్నావు కదా, టాప్ 5 కెఫేస్ చెప్తావు? క్యూ తాగి ఒక మాల్లో తాగాం కదా మనం. యప్. అంతేగాని డైరెక్ట్ ఎప్పుడు మెయిన్ బ్రాంచ్ కోసం ఇది ఫస్ట్ టైం. ఎస్. క్యూకి. సో ఇది రిపోర్ట్ చేస్తున్నా. ఇది లీఫ్ లీఫ్ అంటే మనం
పెళ్ళి అవ్వకముందు ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు హైదరాబాద్ మన పెళ్లి దట్ వాజ్ ద ఫస్ట్ డేట్. గుడంలో అయిన తర్వాత వాట్ ఐ సే నేను అప్పుడే పెళ్లి చేసుకోను, నాకు ఒక 1 year టైం కావాలి, 1 yearలో మనం 1 year ట్రావెల్ చేసాక పెళ్లి చేసుకుందాం మనం వేసుగా మా ఇంట్లో. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఒక డేట్కి వెళ్ళాం పెళ్ళికి ముందు. ఆ డేట్లో ఇంకా మా ఆయన నాకు నచ్చేసి ఎప్పుడు పెళ్లి చేసుకుందామని నేనే అడిగాను. వెంటనే పెళ్లి చేసుకున్నాను. నేను మా ఆయన అడిగాను పెళ్లి చేసుకుందామా తొందరగాని. మా ఆయన ఏం చేశారు తెలివిగా మావయ్యకి ఫోన్ చేయి అడుగు అన్నారు. నేను మా మావయ్యకి ఫోన్ చేసి అడిగేసాను, మావయ్య మాకు పెళ్లి చేశాడు మావయ్య. అలాగే మా పెళ్ళి అయిపోయింది మొత్తాన్ని. సో ఇది క్యూ అండ్ లెవింటేజే కదా, లీవింటేజ్ లీవ్. ఇంకొకటి ఏంటి ఆ పైన ఇల్లం స్కై సాల్ట్. ఇంకొకటి యాక్చువల్లీ బోల్డ్ అని ఇల్లు. నీ ఫేవరెట్? నా ఫేవరెట్ ఇప్పుడు చెప్పిన వరకు. ఓకే. ఇంకోటి ఏంటి మన లాస్ట్ టైం వెళ్ళింది నాకు అస్సలు నచ్చలేదు. వైబ్ యార్డ్ కడుపు మొత్తం ఖరాబ్, స్టమక్ పెయిన్, నాకు అస్సలు నచ్చలేదు. వైబ్ యార్డ్ కూడా ఎవరైనా వైబ్ యార్డ్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళొద్దు, మానేయండి. ఫస్ట్ అసలు నెక్స్ట్ మనం ఇంకేమేమి వెళ్ళాం మీరు చెప్పండి ఒకసారి. వాట్ అబౌట్ ఇమ్లీ సరే ఇంకా ఉన్నాయి, ఇంకా గుర్తు రావట్లేదు నాకు. కానీ వెళ్ళిన ప్లేసెస్కి 3-4 times. ఆలివ్ బిస్ట్రో ఇది ఎలా మర్చిపోయాం. ఆలివ్ బిస్ట్రో 2 సార్లు వెళ్ళాం. ఒకసారి పెళ్ళికి ముందు వెళ్ళాం, ఒకసారి పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళై తర్వాత వెళ్ళాం. అది ఆనియన్, ద గ్లాస్ ఆనియన్. ఆలివ్ బిస్ట్రో ఎప్పుడు అది బీచ్ లాగా ఉంది, ఒక్కసారి వెళ్ళాం. గ్లాస్ ఆనియన్ తిన్నాం కదా. సో ఇదివరకు నేను ఏంటంటే ఈ కెఫేలు అంతా నేను ప్రిఫర్ చేసేదాన్ని కాదనమాట. ఆయన వచ్చాడు లేరు ఇంక ఈయన రావడం అలవాటు. అసలు బేసికల్గా ఐఎమ్ నాట్ ఏ కాఫీ పర్సన్. ఐఎమ్ ఆల్వేస్ చాయ్. ఆ రోడ్డు మీద ఆ పక్కన ఆ నీళ్ళు పాలల్లో అలా ఇంత పౌడర్ వేసి, టీ పౌడర్ ఎంత షుగర్ వేసి అలా టీ తాగి, జింజర్ వేసి టీ తాగే పర్సన్. అలాంటిది నేను బోత్ అండ్ చాయ్ కాఫీ పర్సన్. like an iOS and Android user. Nothing. చాలా లాంగ్ ఉంటుంది, ఇంత లావు లేను, ఈ యాంగిల్లో లావు కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా ఈరోజు మా 3rd anniversary అయ్యి 4th anniversaryకి ఎంట్రీ ఇచ్చాము. ముచ్చటగా 3 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని 4వ ఏళ్ళకి వచ్చామన్నమాట. సో ఇంకొకటి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. బేసికల్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ హ్యాపీగా ఉండడానికి గల కారణం వాళ్ళ పేరెంట్స్ కూడా అవుతారు. నా పేరెంట్స్ నేనైతే అగ్రీ చేయాలి. She loves her father a lot. నేను చెప్తున్నాను, మధ్యలో డిస్టర్బ్ చేశారు, అందుకే కట్ చేసి మళ్ళీ వచ్చాను. సో బేసికల్లీ ఏంటంటే మాకు గొడవలైనా ఏమైనా సార్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మేము ఫ్రెండ్స్ దగ్గరికి కన్నా ముందు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాం. ఆ ఫ్రీడమ్ మాకు ఉందన్నమాట. మా మమ్మీ దగ్గరికి నేను మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్పేంత ఫ్రీడమ్ నాకు ఉంది. సో మాకు వాళ్ళు చాలా మా రిలేషన్ని కాపాడడానికి గల కారణం కూడా వాళ్ళే. కాపాడడం ఇన్ ద సెన్స్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి, అవి పెద్దవకుండా అక్కడితోనే సార్ట్ చేసేలాగా దే హెల్ప్. అలా జరిగింది. సో అత్తయ్య కానీ మావయ్య కానీ వాళ్ళ సపోర్టు నాకు చాలా ఉంది. సో మెనీ స్ట్రగుల్స్, సో మెనీ మిస్అండర్స్టాండింగ్స్ హ్యాపెన్. ఎవ్రీ ఫ్యామిలీలో జరుగుతూ ఉంటాయి, అలాగే మా ఫ్యామిలీలో జరిగింది. వీ సార్టెడ్. నౌ వీఆర్ హ్యాపీ. యాక్చువల్లీ 6 మేము ముగ్గురు వద్దాం అనుకున్నాం, బట్ 6 పడుకుని పోయింది. అందుకని మేము వచ్చేసాం. ఇక్కడ 20 minutes దూరం ఇంటి దగ్గర నుంచి వచ్చేసాం. దట్స్ ఇట్. కూతురు నా దగ్గర ఉండేవట్లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్ హెల్ప్ మీ అండ్ మై కూతురు. నేనే ఫస్ట్ ఆబ్వియస్లీ, ఆ తర్వాత అదే ఫస్ట్ అవుతుంది. దానికి మాటలు రానంత వరకు నేను కొంచెం డిమాండ్ చేద్దాం, అన్నీ చేద్దాం. దానికి ఒకసారి మాటలు వచ్చినాయి అంటే అమ్మ పగబో అనడం. ఫైనల్లీ వీఆర్ హ్యాపీలీ మ్యారీడ్. అవునా? ఎస్. సో మీ అందరి బ్లెస్సింగ్స్కి థ్యాంక్ యూ సో మచ్.
మేము ఇలాగే కలకాలం ఒక 10 years 20 years 30 years ఎప్పటి వరకు బతుకుతామో అప్పటి వరకు ఇద్దరం కలకాలం బతకాలని కోరుకోండి. మా పిల్లలు 6 కూడా సంతోషంగా మాలాగే నాకు 6 కూడా ఇలాంటి హస్బెండే, ఇంతే హస్బెండ్, ఇంతకన్నా మంచోడు వద్దు, ఇంతకన్నా చెడ్డోడు వద్దు, ఇంతలాంటోడే కావాలని కోరుకోండి. ఓకే, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.